జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని మనం 25, 26 శ్లోకం చదువుకుందామండి. 25లో మొత్తం ఫస్ట్ లైన్ అంతా ఏకనామమేనండి, సెకండ్ లైన్ కూడా ఏకనామమేనండి. అలాగే 26లో కూడా ఫస్ట్ లైన్ అంతా కలిపితే ఒకే నామం, సెకండ్ లైన్ కూడా ఒకే నామం అండి. ఫస్ట్ స్లోగా చదువుదాం. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటిభిరావృతా చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృతా గేయచక్రరథారూఢ మంత్రిని పరిసేవితా. ఇప్పుడు మనం శ్లోకం రూపంలో చదువుదామండి. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితా అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటిభిరావృతా చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృతా గేయచక్రరథారూఢ మంత్రిని పరిసేవితా. ఇప్పుడు 26వ శ్లోకంలో అండి మనం ఎక్కడ తప్పు చదువుతామంటే సంపత్కరీ సమారూఢ అడాకి దీర్ఘం పెడతాము. ఆ తర్వాత సింధూర కాదండి, అది సింధూర. ఇక్కడ ఈ సింధూర మీనింగు ఐరావతం అంటాం కదా, అదేనండి. మనం సింధూరా అనకూడదండి, అప్పుడు అది రాంగ్. ధూకి మనము ధూ అనకూడదండి, ధూ సింధూర అలానే పలకాలి. అప్పుడు అలా పలకకపోతే ఈ శ్లోకం మొత్తం మీనింగ్ మారిపోతుందండి. కింది లైన్లో అశ్వారూఢాధిష్ఠితాశ్వ ఆ వాకి దీర్ఘం రాకుండా చూసుకోండి. కోటి టీకి కూడా దీర్ఘం రాకుండా చూసుకోండి, గుడి దీర్ఘము. అలాగే 26లో చక్రరాజ రథారూఢ అఢాకి దీర్ఘం రాకుండా చూసుకోండి. కింది లైన్లో గేయ చక్ర రథారూఢ అప్పుడు ఆడాకి కూడా దీర్ఘం రాకుండా చూసుకోండి. మీకు ఈ రెండిట్లో కూడా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా చెప్తానండి. శ్రీమాత్రే నమః.